ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త వాలంటీర్లు మరో షాకింగ్ నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్తున్నారు. చంద్రబాబుకి షాక్ ఇవ్వబోతున్న వాలంటీర్లు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇలా ఎన్నో హామీలు అయితే ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తూ వస్తుంది. ఎన్నికల హామీల్లో ప్రధానమైనది అంశం వాలంటీర్లకు జీతం పెంపు. ప్రస్తుతం ఇస్తున్న 5,000 జీతాన్ని 10,000కు పెంచుతామని చంద్రబాబు ఎన్నికల హామీల్లో భాగంగా హామీ అయితే ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు ఆ హామీని అయితే అమలు చేయలేదంటున్నారు. ఇప్పటి వరకు వారికి ఇస్తున్న గౌరవ వేతనం 5,000 కూడా ఇవ్వలేదు. ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు గడుస్తున్నాయి. ఇక ప్రతి నెల పింఛన్లు, వార్డు గ్రామ సచివాలయ సిబ్బంది, ఇతర సిబ్బంది ప్రభుత్వ సిబ్బందితో ఇంటింటికి అయితే కనుక పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థను ఆల్మోస్ట్గా పక్కన పెట్టినట్లుగానే తెలుస్తూ ఉంది ఇప్పటి వరకు అయితే కనుక. దీంతో ఇప్పటి వరకు ఓపిక పట్టిన వాలంటీర్లు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. ఇప్పటికే వారంతా ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. తమ ఉద్యోగాలపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనే ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో తమకు వేతనం పెంచి ఇస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుతం ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 27వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం అయితే జరగబోతోంది. ఆ సమావేశంలో వాలంటీర్ల విషయంలో ఒక నిర్ణయానికి రావాలని వాలంటీర్లందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా విజయవాడలో ఈ వేతన బకాయిలు వీరికి రావాల్సిన 2 నెలల వేతన బకాయిలు కూడా చెల్లించాలని అడుగుతున్నారు. విజయవాడలో ఈ నెల 31వ తేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి ఏర్పాట్లు చేస్తున్నారు. పెరిగిన జీతంతో 10,000తో పాటు పెండింగ్లో ఉన్న జీతం బకాయిలు కూడా చెల్లించాలని వారైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక కార్యవర్గ సమావేశంలో ఉద్యమానికి విధి విధానాలు రూపొందించి దాని ప్రకారం ముందుకు వెళ్లాలనే యోచనలు అయితే వారు ఉన్నట్లుగా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లను విజయవాడకు ఆహ్వానించి భారీ ర్యాలీ చేయాలనే యోచనలో ఉన్నారు. రాష్ట్ర కార్యవర్గ నాయకులు దీనిపై చర్చలో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లకు 5,000 గౌరవ వేతనం అనేది అందేది. వైసీపీ కోసం కొందరు వాలంటీర్లు ఎన్నికల సమయంలో రాజీనామాలు చేశారు. వారిని మినహాయించి మిగతా వారిని అయితే కనుక తీసుకోవాలనే ఆలోచనలో అయితే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. దీనిపై విధి విధానాలు అయితే ఖరారు చేస్తాము. వాలంటీర్ వ్యవస్థను అయితే ఎట్టి పరిస్థితుల్లో తీసివేయమని చెప్పి మంత్రి స్వామి అయితే కనుక డోలా బాల వీరాంజనేయ స్వామి గారు అయితే కనుక చెప్పడం జరిగింది. సో మరి వాలంటీర్ సంబంధించి ఈ నెల 27 నిర్ణయం కనుక తీసుకోబోతే త్వరలోనే ఉద్యమానికి అయితే సిద్ధమవుతున్నట్లుగా చెప్తూ ఉన్నారు. దీనిపై మరి ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటనేది అయితే చూడాల్సి ఉంది. ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకైతే తెలియచేయడం జరుగుతుంది. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.